అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నేడు టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెగా డిఎస్సీ అవకతవకలపై నిరసనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు తాడిపత్రికి రానుండగా, మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపుతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తాడిపత్రికి చేరుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయగా, పట్టణ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్. తాడిపత్రిలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సీ అవకతవకలపై వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి పెద్దారెడ్డి, అలాగే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ర్యాలీకి అయితే నిరసనకైతే పిలుపునిచ్చారు. అయితే ఇదే రోజున మరి తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి జేసీ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో కలిసి ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించినారు. అయితే రెండు పార్టీలు ఒకేసారి పిలుపునివ్వడంతో ఈరోజు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే తాడిపత్రిలో ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలు అయితే భారీ ఎత్తున, అలాగే మాజీ మంత్రి పెద్దారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో సహా ఈరోజు మాజీ మంత్రులకు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తాడిపత్రికి అయితే వైసీపీ కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందున్న మైదానంలో అయితే చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇరు పార్టీలు ఎక్కడ ఘర్షణ పడతాయి, పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా తాడిపత్రిలోకి మోహరించడంతో పాటు తాడిపత్రి పట్టణంలోకి కొత్త వారిని ఎవరిని రానివ్వకుండా ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో కూడా వైసీపీ కార్యకర్తలు కూడా తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని తాడిపత్రి పట్టణ ప్రజలు కూడా ఉక్కిరిబుక్కిరైతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరు వర్గాలకు కూడా పోలీసు అనుమతి లేదంటూ ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ప్రకటించడంతో ఇది మరీ ఆసక్తిగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ అయితే 45 రోజుల పాటు ఇంటింటికి కార్యక్రమం చేయాలని మాజీ మంత్రి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇదే రోజునే వైసీపీ కార్యకర్తలు కూడా పెట్టుకోవడం, మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయా అని చెప్పి తాడిపత్రి పట్టణ ప్రజలైతే పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాడిపత్రిలో నిత్యం గత వారం రోజుల క్రితం కూడా ఇదే సంఘటన తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కూడా ఇదే పరిస్థితి జరగగా వల్ల ఈ రోజు మరొకసారి పునరావృతం కావడంతో తాడిపత్రి పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే పోలీసు యంత్రాంగం కూడా అక్కడ వారిని కూడా ఇప్పటికే కట్టడి చేస్తున్న పరిస్థితి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకొని బయటికి రానికుండా ఇంటి దగ్గరే నిలువరించిన పరిస్థితి అయితే నెలకొని. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.